సత్యసువార్తను ప్రకటించెను, దీనుడనైన నాకు ధైర్యుడు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాము. ఆయన వారిని కలుసుకుని ఈలాగున ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలననైనా వినిన కనిపెట్టుడి. చాలండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములు. మహాగరుడవు నీవు. నీ నామ స్మరణ ద్వారా జరిగింపడిన కార్యక్రమమును మేలు కరముగా జరిగిస్తున్న తండ్రి వందనములు. నీ వాక్యం యొద్దకు వచ్చిన మేము వినవలసినవి, ధ్యానించవలసినవి, ఇలా పోసుకోవలసిన ప్రతి ఒక్క విషయమును మీరే మాకు బయలుపరచుమని వాక్య బోధకుడైన యేసు నామములు మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. త్రిత్వ దేవుని మహిమ, కృప, ఆశీర్వాద హస్తం సదా మనకు తోడయ్యుండును గాక. ప్రభువు నందు దేవుని ప్రియబిడ్డలారా, యోహాను సువార్త అనేటువంటి పాఠ్య పుస్తకము తరువాత యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క క్రమావళి సృష్టిలో పూర్తయింది. అపోస్తలుల కార్యములు అనేటువంటి పుస్తకము ద్వారా పరిశుద్ధాత్మని యొక్క క్రమము సృష్టిలో ప్రారంభమైంది. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు వెళుతూ కొన్ని ఘన సూచనలను శిష్యులకు చెప్తున్నారు. ఏమిటంటే, వారిని కలుసుకుని ఏమని, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక, బాగా గమనించండి అమ్మా, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు. చాలండి. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, మనం ఎప్పుడు దైవజనుడైన దేవదాసయ్య గారు మనకి ఇచ్చినటువంటి కీర్తన పుస్తకంలో మొట్టమొదటి సిలువ ధ్యానములో ఉన్న పాట, దీనుండై దారుణ్య పాప భారమును మోసెను సోదరా అనేటువంటి మాట. ఇంకొకటి, మొదటిగా ఇచ్చినటువంటి సిలువ ధ్యాన కీర్తనలో ప్రభువు ఏమని రాయించారట? ఏమని రాచారట? చెప్పండమ్మా. మొదటి పాట ఏంటి? పాప మెరుగనట్టి ప్రభుని బాధ పెట్టిరి, శాప వాక్యములు పలికి ప్రభుని. అంటే దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే పాత నిబంధన కాలమునందు ఉన్నటువంటి ప్రతి జనుడును ప్రభు వారిని ఏం చేశారట? శాప వాక్కులతోనూ, పనులతోనూ, క్రియలతోనూ, మాట ద్వారా, చూపు ద్వారా, పని ద్వారా, ప్రవర్తన ద్వారా ప్రభువును బాధ పెట్టిన వారు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు నా వలన వినిన తండ్రి యొక్క మాటలు అనంత ప్రత్యేకంగా చెప్తున్నారు. ఒకప్పుడు ఏలియా ఉండేవాడట, రోషము గలవారని గతంలో మనం విన్నాం. ఇంకా మహాభక్తులైన వారు ఎలీషా అనగా, వారనగా, వీరనగా అందరూ తండ్రి యొక్క పనిని జరిగించిన వారే. కానీ వారి క్రమమునందును వారి యందు మసలినటువంటి వారిని గురించి ప్రభు వారి మాటలు కాదు, నేను మీకు బోధించిన ఈ 3.5 సంవత్సరముల
బయలుపరచబడిన మాటలని మీరు ఈ లోకానికి చెప్పండి, వాటి నిమిత్తమై మీరు కనిపెట్టుకోనండి అని ప్రభు అంటున్నారు. దేవుని ప్రియబిడ్డలారా, బైబిల్ మిషన్ మహోత్సవములు మరి కొద్ది దినాల్లో మనము చూడబోతా ఉన్నాం. ఒక బైబిల్ మిషన్ విశ్వాసికున్నటువంటి గొప్ప ఆరాటం ఎలా ఉండాలంటే ఆతృత, ఇంగ్లీష్ లో క్యూరియాసిటీ అంటారు. ఈ స్థితి ఎట్లా ఉండాలంటే క్రొత్త సంవత్సరము చూసుట కాదట, క్రొత్త మహిమను ఆ స్థానములో పొందుకోవటానికి సిద్ధపడేవారు. ఒకప్పుడు మీ యొక్క పరిస్థితి ఎట్లా ఉండేది తెలుసా? మహోత్సవాలు 27, 28, 29 తారీఖులైతే మీ సిద్ధపాటు డిసెంబర్ నెల నుంచే మొదలెట్టేస్తారు. డిసెంబర్ నెల నుంచే టికెట్లు బుకింగ్ అంట, ట్రైన్లకి ఎవరిని తీసుకెళ్ళాలి, ఎంతమందిని తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళాలి, పచ్చళ్ళు పెట్టుకోవటాలు, రైస్ సిద్ధపరచుకోవటాలు, ఇవ్వవలసిన దినుసులు ఇవ్వటాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు క్రిస్మస్ పండుగ పూర్తవగానే మొదలు పెడతాం. కొత్త సంవత్సరం మీద ఆశ ఉండేవారు కాబట్టి బైబిల్ మిషన్ వాళ్ళకి ఎందుకంట ఈ సంవత్సరాంతరపు పండగలు, సంవత్సర ప్రారంభ పండగలు, మాసాలలో మొదటి పండుగ హిందువులైనటువంటి వారు ఉగాది అని చెప్తారు. మనం మాత్రం మహోత్సవాలుగానే భావించేవారు. అన్ని సిద్ధం చేసి వెళ్ళిపోయాం. 3 రోజులు నీకు అక్కడ ఒక నూతన గృహాన్ని దేవుడు ఇచ్చేస్తున్నాడు. నువ్వు ఆల్చుకున్న పరదాయే నీ ఇల్లు, నువ్వు కూర్చున్న స్థలమే నీ కుటీరము, నువ్వు కూర్చుకున్నటువంటి సముదాయమే నీ సామాగ్రి. ఆ 3 దినములు దేవుడితో నువ్వు చేసే సహవాసమే నీ యొక్క అంతస్తు. అవునంటారా కాదంటారా? దేవుని ప్రియమిత్రులారా, దైవజనులేమి, భక్తులేమి, పరిశుద్ధులేమి అందరూ ఆ స్థలంలోనే కొలివైపోయి ఉండేవారట. మీరు మాత్రమే లగేజ్ సర్దుకుంటారనుకున్నారా? పాత్రలు మాత్రమే లగేజ్ సర్దుకుని వస్తారనుకుంటున్నారా? దేవునితో సహా పరలోక పటాలం అంతా ఆ స్థలాలలో చేరిపోతారు. ఎందుకంటే అయ్యగారు రాస్తారు, ఎక్కడ నీవున్నా అక్కడికే జనము ఎగిరి ఎగిరి వచ్చు తెలుసునా. చూసారా? ఏ దేశము, ఏ రాష్ట్రము, ఏ ప్రాంతము, ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు. వస్తున్నారా, రావట్లేదా? ఒక గొప్ప సంఘటన చెప్తాను. కవిట మోషే గారు మీకు బాగుగా తెలుసు. ప్రభువులో వారు నిద్రించి ఇప్పుడు కొన్ని నెలల కాలం పూర్తయింది. బైబిల్ మిషన్ యొక్క క్రమాలు ఈ కాలమున వారికి ఎంత ఘనముగా పోసన పట్టాలి అంటే, అప్పుడు అయ్యగారట వారు పొట్టిగా ఉండేవారు, అందుకే వారిని పొట్టి మోషే గారు అని అందరూ పిలిచేవారు. ఆయన కవిటం అన్నమాట. తాతయ్య గారి యొక్క శిష్యునిగా ఆరాధన అయిపోతే సంస్కృతి వచ్చేసి ఇక్కడే మా కుటుంబంతోనే భోజనమైన, మాటలైన, సేవా విషయాలైనా ఇక్కడే మాట్లాడుకునేవారు. ఆయన మహోత్సవాల సమయంలో మరి కొద్ది సేపట్లో ప్రారంభ ప్రార్థన జరగబోతా ఉంది. ఒక అరగంట సమయం, 40 నిమిషాల సమయం ఉందన్నమాట. అయ్యగారులందరూ హోరాహోరీగా రెడీ అయిపోతున్నారు. ఇప్పుడైతే మిషన్ ఘనమైన స్థితిలో ఉండి దైవజనులైన వారికి మంచి మంచి వసతులు వచ్చేసి, షవర్లు వచ్చేసి ఇవన్నీ ఉండేవి. ఒకప్పుడు అలా కాదు కదమ్మా. మనం బట్టికెళ్ళే బకెటే మనకు అన్ని, స్నానానికైనా, మోకం కడగటైనా, అవసరాలకైనా, దేనికైనాదే. ఇప్పుడైతే ఏం అవసరం లేదనమాట. అయ్యగారు మన కోసం స్పెషల్ గా వాష్రూమ్స్ ఏర్పాటు చేసేశారు. తాత్కాలికమైనటువంటి సిద్ధపాట్లు, భోజనాలు అన్ని అయ్యగారివే. ఒకప్పుడు మనం పచ్చళ్ళు పట్టుకెళ్ళి అక్కడ అన్నంలో కలుపుకుని తినేవాళ్ళం. ఇప్పుడు పచ్చలతో సహా అయ్యగారే ముద్ద కలిపి పెడతా ఉన్నారు. ఈ మోషే అయ్యగారట, అయ్యో ప్రారంభ ప్రార్థనకు సమయం అయిపోతుంది, ఎలాగా అని చెప్పేసి అక్కడ నిలబడి, ప్రాంగణం దగ్గర నిలబడి చూస్తున్నారంట ఎవరైనా దొరికితే బాగుండని. అప్పుడు సర్వరాజయ్య గారు, బైబిల్ మిషన్ 7వ ప్రెసిడెంట్ అయ్య గారు వారు వచ్చి, అయ్యా మోషే గారు ఏంటండి ఎవరి కోసం వెతుకుతున్నారు మీరు అంటే, అయ్యా ప్రార్థనకు సమయం అయిపోతుంది అయ్య గారు, త్వరగా సభాస్థలానికి వెళ్ళిపోవాలి, సభావేదిక యొద్దకు వెళ్ళిపోవాలి. నా పరిస్థితిని బట్టి నేను పొట్టివాడను కదయ్యా, నేను బకెట్ వేడి నీళ్లు మోసుకోలేను. అందుకు ఎవరైనా సరే మోసి పెట్టేవారు ఉన్నారేమని పిలుద్దామనుకున్నా గాని అందరూ వాళ్ళ పనుల్లో మునిగిపోయి ఉన్నారయ్యా. అందుకే ఎవరినైనా ఏర్పాటు చేసుకున్నాను, ఇక్కడ నిలబడి చూస్తున్నాను వాళ్ళు వంక అని చెప్పేసి అంటే అయ్యగారు అన్నారంట, సర్లేండి మీరు వెళ్ళి గదిలో ఉండండి, నేను ఎవరికైనా చెప్పి పంపిస్తాను అన్నారట. అట్లా అనగానే మోషే గారు వెళ్ళి వాళ్ళ గదిలో ఉన్నారనమాట. వరుసగా ఇక్కడ నుండి
ఆ మూల రోడ్డు వరకు వరుస పెట్టి బెడ్లు ఉంటాయి. అధికారులైనా ఎవరైనా అందరూ అలాగే పడుకునేవారు. ఇప్పుడైతే ఎవరి రూములు వాళ్ళకి వచ్చేసినాయి. అప్పుడు అందరూ ఒకదాటిగా పడుకునేవారు. ఆయన మంచం దగ్గర కూర్చున్నప్పుడు కాసేపటి తర్వాత 2 చేతుల్లో 2 బకెట్లు పట్టుకుని సెల్వరాజయ్య గారు వేడి నీళ్లు మోసుకుని తీసుకొచ్చి బాత్రూమ్ లో పెట్టారంట. అప్పుడు మోషయ్య గారు అన్నారు, అయ్యా మీరు తీసుకొచ్చారేంటి? ప్రెసిడెంట్ అయ్యుండి అధికారులు మీరు తీసుకొచ్చారేంటి అంటే, అలా అనబాకండి అయ్యా. బైబిల్ మిషన్లలో ఎవరికి ఏ పనులప్పు చెప్పాలో దైవజనుడు ఆనాడే ఏర్పాటు చేసేసారు. ఆ పనులు ఎవరి వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో అయితే నన్ను ఆ పని చూసుకో ఈ పని చూసుకొని కిరణ్ బాబాయ్ గారు మాకు ఎలా చెప్తున్నారు, అప్పుడు కూడా అంతే. ఇక ఒక్కసారి నువ్వు వడ్డించాలి మహోత్సవాలని చెప్పారనుకోండి, తన జీవితకాలం వడ్డించాల్సిందే. నువ్వు అన్నం వండాలి అబ్బాయి అన్నారనుకో, అతను వండాల్సిందే. కూరగాయలు కోసేవారు కూరగాయలు కొయ్యాల్సిందే. ఇంక మళ్ళా చెప్పించుకునే పరిస్థితులు ఉండేవి కాదు. అంటే అందరూ కోసేవారు కోస్తున్నారు, మోసేవారు మోస్తున్నారు, వడ్డిస్తున్నారు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పనులను బంధం కలిగించడం భావ్యమా? అందువలన ఈయన అడగలేకపోతున్నారు. అంత హోరగా పని జరుగుతా ఉంది. నాయన కాస్తంత వచ్చి బగిడి తీసి లోపల పెట్టిన ఆయన అంటే వారి పనికి ఏం కలిగించినట్లు? ఆటంకం కలిగించినట్లు. ప్రభు ఒక మాట చెప్పారు. మార్త వచ్చి, నాయన నేను ఇట్లా పని చేస్తా ఉన్నా, మరియను కాస్తంత నా పనిలో సహకరించమని పంపించు ప్రభు అంటే, ప్రభు అన్నారు, మరియా మార్త నువ్వు మరియ యొక్క పనిని చెడగొడుతున్నావు, ఆటంకపరుస్తున్నావు. ఆమె ఉత్తమమైన దానిని ఎంచుకొనెను. అయినా ఆ రోజు అన్నారు, ఉత్తమమైనటువంటి పనులు జరుగుతున్నప్పుడు కేవలము నా స్వస్థితి కొరకు నేను నీరు తెమ్మంటాం భావ్యం కాదని ప్రభు మాట జ్ఞాపకం చేసినప్పుడు సెల్వరాజయ్య గారు తీసుకొచ్చి బకెట్లు పెట్టారంట. దేవుడు ఈ సమయమున ఈ ప్రణాళికను బట్టి మీకు అందించాలని నాకు చెప్పారేమో, అందుకే తీసుకొచ్చి పెట్టాను. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఉన్నంత కాలములోనూ 3.5 సంవత్సరముల కాలములోనూ ఆయన నిలబడి ఉండేవారు, శిష్యులు కూర్చుని ఉండేవారు. ఆయన స్థితి యందు గణపరచబడేవారు, శిష్యులు గణపరిచేవారు. అవునా కదమ్మా? ప్రభువే ఎత్తు, ప్రభువు యొక్క సొత్తు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు ప్రభువు స్థితి పాదాల యొద్దకు, శిష్యుల స్థితి పాదాలు పట్టించుకునే స్థితికి వచ్చేసరికి శిష్యులకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. చెప్పిన మాటలు, చేసిన పనులు ప్రభు యొక్క మహిమంతా వారి యొద్దకు, వారి పాదాల మీదకు, వారి చేతుల ద్వారా స్పర్శనీయంగా మారిపోయేసరికి మాట్లాడలేక నాయన పేతురు అన్నాడంట, ఆపుకోలేక, ప్రభువా ముట్టుకోవద్దు, మమ్మల్ని ముట్టుకోవద్దు, ఈ క్రమము చెయ్యొద్దు ప్రభువా, నీ పాదాలు కడగమంటే సంవత్సరాలను అడుగుతాం, జీవితకాలంలో అడుగుతాం, కానీ నువ్వు మమ్మల్ని ముట్టుకోవటం అంటే మాలో మేమే జీర్ణించుకోలేకపోతున్నా, మమ్మల్ని మేము ధైర్యపరచుకోలేకపోతున్నాం అని చెప్పారు. ప్రభునందు ప్రియులారా, ప్రభువుని యేసుక్రీస్తు ప్రభు అపోస్తల కార్యముల గ్రంథంలో వెళుతూ నేను చెప్పిన ఈ సంగతులను మీరు కనిపెట్టుకోనండి అన్నారు. కనిపెట్టుకోవటం అంటే ఏంటి? కనిపెట్టుకోవడం అనే మాట బైబిల్ మిషన్లోనే వాడతాం మనం. ధ్యానం తర్వాత కనిపెట్టు గంట. మనం గంట కనిపెట్టకపోయినప్పటికీ సమయాన్ని బట్టి కనిపెట్టుట అనే క్రమాన్ని జరిగిస్తున్నాం. దేని కొరకు కనిపెట్టాలి? ఇప్పుడు మీకు 7 ప్రార్థనలు అయిపోయాక 7 ప్రార్థన అంశములను గురించి ప్రభువిచ్చు బదులును బట్టి కనిపెట్టుకోండి. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మాట్లాడబోయే సంగతులను గురించి మీరు కనిపెట్టుకోండి. దేవుడు ఎవరికి కనబడతాడు, ఎవరికి బోధిస్తాడు, ఎలాంటి స్థితిలో ఉన్న వారికి బోధిస్తారు, ఈ కనిపెట్టుట అనే క్రమములో వీరు కనిపెట్టుకోవడం ద్వారా ప్రభు చెప్పిన మర్మాలు ఏం బయలుపడ్డాయి. ఇది ఈదన మన ధ్యానాంశం. పరిశుద్ధ గ్రంథములో చూస్తే త్వరగా క్రమాన్ని పూర్తి చేసుకుని 37వ దావీదు కీర్తన 7వ వచనములో మనము పరిశుద్ధముగా చూచినట్లయితే మహాభక్తుడైన దావీదు వ్రాస్తున్నాడు, యెహోవా ఎదుట మౌనముగా ఉండి తరువాత తన మార్గమును చాలండి. ప్రభువునందు ప్రియులారా, యెహోవా కొరకు నువ్వు ఎలా కనిపెట్టుకోవాలి? మౌనంగా ఉండి కనిపెట్టుకోవాలి. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 18వ వచనములో
ప్రవచనకర్త ఏదో యెషయా రాస్తాడు 30 అధ్యాయం 18 కావున దయ చూపవలెనని యెహోవా. చాలండి. మనము పరిశుద్ధమైనటువంటి 7 మెట్ల ప్రార్థనలో మొదటిగా పెట్టుకునేటువంటి మెట్టు ఏమిటి? మనస్సును నిదానపరుచుకోవటం. ఇది కనిపెట్టుట అనే క్రమమునకు సూత్రమై ఉన్నది. కనిపెట్టుకున్నట్టులో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి. కొంతమంది హచ్చ అని పెద్ద తుమ్ములు ఉంటారన్నమాట. కనిపెట్టేవాడు కూడా కనిపెట్టడం మానేస్తాడు. వాడు తుమ్మే గుర్తొస్తుంది 10 సార్లు మనకి. పోనీ ఇది కాదండి, గృహములోనైనా కనిపెడతామా అంటే కోడి కూసింది, పిల్ల నవ్వింది, బిడ్డ ఏడ్చింది, టీవీ ఆన్ అయింది, ఫ్యాన్ ఆన్ అయింది, అన్ని ఏదో ఒక సాకు కారణం చెప్పుకుంటుంటాం. ప్రభువుల ప్రియులారా, సామెతల గ్రంథంలో చూస్తే భక్తుడైన సొలొమోను చెప్తున్నాడు ఎలా ఉండాలన్నది. 23 అధ్యాయం 18 సామెతల గ్రంథం 23 అధ్యాయం 18 మా నిశ్చయముగా ముందు గతి. ఒకప్పటి భక్తుల యొక్క గతి ఏమిటి? ఈ రోజు నువ్వు భరిస్తున్న స్థితి ఏమిటి? భక్తులు ఏమంటున్నాడండి? నిశ్చయముగా ముందు గతి రానే వచ్చిన తర్వాత నీ ఆశ భంగము కానేరు. ప్రభునందు ప్రియులారా, కనిపెట్టుకుని ప్రతి విశ్వాస యొక్క హృదయం ఆశ కలిగిన హృదయం, ఆశ కలిగిన ప్రాణము మాత్రమే తృప్తిపరచబడుతుంది. రెండవది మౌనము. మౌనము దేవుని విషయంలో అంగీకారమట. మౌనం అంటే ఏంటండి? అంగీకారం. దేవుని ప్రియబిడ్డలారా, సొలొమోను ఎప్పుడు జ్ఞానం సంపాదించుకున్నాడో అప్పుడు మాట తగ్గించాడు, పని పెంచాడు. నేను చెప్పింది అర్థమవుతుందమ్మా? ఒకప్పుడు ఇలా చేద్దాం, అలా చేద్దాం, అలా చూద్దాం, ఇలాగా అనిపిద్దాం అన్నట్లుగా ఉన్న సొలొమోను జ్ఞానము లభించిన తరువాత పని ద్వారా చూపించాడు తప్ప మాటల ద్వారా చూపించలా. విశ్వాసి కూడా దేవునిని కనిపెడతాను, దేవుని యొక్క స్థితిని నేను గమనించుకుంటాను అన్నవాడు క్రమములో ఉండాలి. లైట్ ఆన్ అయిందనో, కోడి కూసిందనో, ఇంట్లో పువ్వు పూసిందనో అక్కడి నుండి లేవకూడదు. నువ్వు లెక్కపోయినా పువ్వు అక్కడే ఉంటది, నువ్వు లెగకపోయినా పువ్వు పూస్తూనే ఉంటది. మన ఉపవాస ప్రార్థన అని ఒక మాట చెప్పా. ఒక పక్క ప్రార్థనా క్రమం జరుగుతుంటే మధ్యలో వచ్చి ఏమన్నారు? అమ్మా పెన్షన్, అమ్మా మా పెన్షను 200 పెరిగింది. ఎంతమ్మా? 200 300? 250 రూపాయలు. గ్రేట్ రికార్డ్. నెక్స్ట్ జగన్ గారి కదా పెన్షన్ వచ్చింది అనగానే మనం ఎక్కడ ఉన్నాము, ఏ స్థానంలో ఉన్నామని తెలియకుండా ఏమైపోయాం? తక్కువని లేచి బయటికి వెళ్ళిపోయాం. అప్పుడు జరుగుతున్న క్రమం ఏంటి? వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతి. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఇచ్చిన తండ్రికి స్తుతి చెప్పకుండా వచ్చిన వారిని చక్కబెట్టడానికి మనం అక్కడి నుంచి వెళ్ళిపోయాం. నిజముగా దేవుడు ఈ స్థలంలో నిలబడి ఈ పని జరిగిస్తూ ఉన్నప్పటికీ మనము దాన్ని అభ్యంతరపరచకుండానే వెళ్ళిపోతాము తప్ప అమ్మో దేవుడు ఉన్నాడని భయపడతామా? పీల్చిన గాలి, గతించిన సమయము, పోయిన ఆశీర్వాదము మరలా తిరిగి రాదు. దేవుని ప్రియబిడ్డలారా, దీనినే కనిపెట్టుకోవటం. పాటల యందు ప్రభు యొక్క స్వరాన్ని కనిపెట్టుకో. స్తుతుల యందు ప్రభువు నిన్ను బట్టి ఘనపరచబడుతున్నాడన్న విషయాన్ని కనిపెట్టుకో. వాక్యము చదువుతున్నప్పుడు దేవుని వాక్యము నీ నోట పలుకబడుతున్నదని కనిపెట్టుకో. వర్తమానం వినుతున్నప్పుడు చెవులతో కనిపెట్టుకో. ధ్యానించేటప్పుడు మనస్సుతో కనిపెట్టుకో. కనిపెట్టు సమయమున సర్వేంద్రియములను దేవుని ఎదుట నిలువ పెట్టుకుని కనిపెట్టుకో. ఇంకా నీ శరీరంలో ఏ భాగం ఖాళీగా ఉంది? నాలో ఉన్నది నీ ఆత్మ, నాలో ప్రవహించు నీ రక్తం అన్నప్పుడు దేవుడిని కనిపెట్టుకోవలసిన నీ ఆత్మ, రక్తము 250 రూపాయలు పెన్షన్ పెరిగిందని పరిగెత్తుకుని వెళ్ళిపోయిందంటే మరి అది దేవునికి బాధాకరమైన సంగతి కాదా? ప్రభునందు ప్రియులారా, అదే దేవుడు నీకు అనారోగ్యం కలిగినప్పుడు, స్వస్థత ఇవ్వడానికి వచ్చినప్పుడు, స్వస్థత చేస్తున్నప్పుడు ఎవరో పిలిచారని వెళ్ళిపోయారంటే నీ స్వస్థ సగం అయిపోయినట్టే కదా.
అనారోగ్యవంతుడు కాదు నువ్వు. డాక్టర్ గారిని పిలిచి కట్టు కడుతున్నప్పుడు అర్జెంట్ గా డాక్టర్ గారు ముందా కట్టు కడుతూ ఆపేసి ఆపరేషన్ అటెండ్ అవ్వడం తొందరగా రండి కట్టు సూది మంది అక్కడ పడేసి వెళ్ళిపోయాడు అనుకోండి, మీకు కోపం వస్తుందా రాదా? ఎంత బాధ వస్తుంది. కోపానికి ముందు మీలో ఏమొస్తుంది? బాధ. అలాగే నీ ప్రార్థన దేవుడు వినకపోతే నీకు కోపం వచ్చినట్లే కొన్ని క్రమాలను ఈ సమయం మనమే పెట్టుకున్నాం కదమ్మా. 10 గంటల నుంచి 12 గంటల వరకు దేవుడు స్తుతించాలండి. ఈ సమయం ఎవరు పెట్టుకున్నారు? దేవుడు స్వయంగా మన ఎదురుగా వచ్చి బాబు నువ్వు 10 గంటలకు ఆరాధన పెట్టు అని నాకు చెప్పారా? పోనీ నీకు చెప్పారా? సరి స్త్రీలు చెప్పారా? సంతానం చెప్పారా? నాయనా నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు 10 గంటల సమయము మేము పెట్టుకున్నాం, అందరం కలిసి మాట్లాడుకున్నాం. శరీరమైన క్రీస్తు యొక్క దేహమై ఉన్న సంఘము అనగా శరీరము ఏర్పరుచుకుని చేయుచున్న పని ఇది. అందులో కన్నేమో బయటకు, చెయ్యేమో అవతలకు, కాలేమో ఎదురుగాను ఎక్కడెక్కడ వెళ్ళిపోయినట్లు పాటలు జరుగుతున్నప్పుడు ఒకరు, ఆరాధన అయిపోయాక ఒకరు, వాక్యం అయిపోయాక ఒకరు, స్తుతులైపోయాక ఒకరు, ముగింపు అయిపోయాక సిలువ గుర్తు కోసము ఒకరు వస్తారు. ప్రభునందు ప్రియులారా, నేను సిలువ గుర్తేస్తే ఏం జరగదు. నేను సిలువ గుర్తేస్తే ఏం జరగదు. అన్నము మొన్న చెప్పాగా ఒక మాట, ఈ చెయ్యి అన్నం వండుతుంది కానీ అన్నం తినేస్తుందా? దీనికి ఆ శక్తి లేదు. అలాగే దైవజనుడు కూడా చెయ్యెత్తి ప్రార్థించగలడు కానీ స్వస్థత ఇచ్చు మహోన్నతుడు మాత్రము దేవుడే. అందుకే నీ రోగములు నీ పాపములు శ్రీరక్షణకర్త శిలువపై మేము ఇలా మోసేటువంటి శక్తి గల వారము కూడా మేము కాము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట అపోస్తలుల కార్యము 1:4 చదివిన పాఠం, నేను చెప్పిన మాటలనే మీరు కనిపెట్టుకోండి అంటే మీకు పాపము నుండి రక్షణించింది నేనే తండ్రి పక్షంగా, శిలువ శ్రమ నుండి తప్పించింది నేనే తండ్రి పక్షంగా, మీ శోధనలను ఇక మీదట లయపరచబోవాడమే నేనే తండ్రి పక్షంగా. ఇన్ని పక్షములుగా తండ్రి పక్షంగా కుమారుడు అని చేశాడు. యెషయా చేశాడా? ప్రవచించి విడిచిపెట్టాడు. నెహెమ్యా చేశాడా? ఆలయము కట్టి విడిచిపెట్టాడు. ఎలీషా చేశాడా? సైన్యములను రప్పించి విడిచిపెట్టాడు. వీళ్ళు క్రమాన్ని జరిగింది, వీళ్ళ వంతు కష్టాన్ని వీళ్ళు చేశారు. మిగిలిన పనంతా దేవుడే. అందుకే దేవుడే నాకు ఆశ్రయంబు దివ్యమైన దుర్గము, అభయం అభయం అభయం. ఇప్పుడు ఆనందము ఆనందం. దేవుని అభయము ద్వారా నీకు ఏం లభిస్తా ఉంది? ఆనందము లభిస్తా ఉంది. అందుకే కనిపెట్టుకో. యెషయా కనబడితే శిశువు పుట్టాడు తన హృదయములో. నెహెమ్యా కనబడితే యెరూషలేము మందిరము కట్టబడింది. యోబు కనిపెట్టుకుంటే పూర్వ వైభవం వచ్చింది. నువ్వు కనిపెట్టుకుంటే ఏమొస్తుంది? ఏమొస్తుంది? మీకు ఏమొస్తుందో మీరే చెప్పకపోతే నేనేం చెప్పగలను? ఏమొస్తుంది? మీకు ఏం కావాలి? పోనీ చాక్లెటా, బిస్కెటా, ఆమ్లెటా, పలావా, మరి ఇంకేం కావాలమ్మా? ఒకరికి ఆశీర్వాదం కావాలి, ఒకరికి రక్షణ కావాలి, ఒకరికి పరలోకం కావాలి. మరి ప్రభువుద్దా? మీకేం కావాలి? ఒక పాట ఉంటది, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. చాలు. ఆయన ఉంటే నీ మాట చాలు, నీ చూపు చాలు, నీ తేలు చాలు, నీ నీడ చాలు. ఆయన ఒక్కరుంటే చాలు. అయినప్పుడు రాశారు కదమ్మా, బయట పాట పాడని అనుకోవచ్చు కానీ యేసులోని అన్నియును పరలోకము ఆయనలోనే ఉంది. నా ద్వారానే వెళ్ళాలన్నారు ప్రభు. రక్షణ ఆయనలోనే ఉంది, సిలువ మీద చూపించారు ప్రభు. స్వస్థత ఆయనలోనే ఉంది, ఈ రోజు చూపిస్తున్నారు ప్రభు. అందుకే కనిపెట్టుకొనవలసినది సమస్యను గురించి కాదు, సమస్య తీర్చే వానిని గురించి. సరుగులో ఉన్న బిళ్ళలంకు చూస్తూ తగ్గిపోవాలి తగ్గిపోవాలి తగ్గిపోవాలంటే ఎలాగా? తీసుకోవాలి, వేసుకోవాలి. అలాగే ప్రభు అనేటువంటి రక్షణ మాత్రను కూడా మనం ఏం చేయాలి? మన హృదయములోనికి చేర్చుకోవాలి. కనిపెట్టుకునేవారు ధన్యులు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు
దేవుని చూస్తారు. అదే కనిపెట్టుకోవటం. శుద్ధి మొదటిది ఏంటండి? శుద్ధి. కనిపెట్టుకోవటానికి మొట్టమొదటి స్థితి. అందుకే మనోనిదానములు, మనస్సులో ఉన్న మలిన్యాలన్నిటిని వదిలిపెట్టేస్తుంటాము. ఇక సమయం లేదు కానీ ఒక 5 నిమిషాల్లో కార్యక్రమాన్ని వాక్య వర్తమానాన్ని ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే 27వ దావీదు కీర్తన 14వ అధ్యాయమును చూసినప్పుడు ప్రభు దావీదు చేత రాయిస్తున్నమాట. యెహోవా కొరకు యెహోవా కొరకు చూచారా ప్రభునందు ప్రియులారా? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకుని మీ హృదయమును నిబ్బరముగా. అంటే ఏంటి? దేవుడిని కనిపెట్టుకునే విషయంలో నీ హృదయం ఎలా ఉండాలా? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. అంటే దాని అర్థం నువ్వు భయపడుతున్నావు అని అర్థం కదా. నిబ్బరంగా ఉండమంటే ఏంటి? నీ స్థితి ఎలా ఉంది? భయపడే స్థితిలో, బలహీన పరిస్థితిలో ఉంది. అదే భక్తుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనములో సువార్తికుడు రాస్తున్నటువంటి మాటను చూస్తే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనం, ఏ దినమున మీ ఇంటి యజమానునికి తెలియకుండా ఎడల మీరెరుగుదురు వచ్చును గనుకనే. చాలండి. కనిపెట్టుకోవటం వల్ల జరిగే రక్షణ కార్యం ఏమిటి అంటే, నీ దేవుడు ఎప్పుడు వస్తారో నువ్వు తెలుస్తాది. ఇంటి బయట వాచ్మెన్ ఎందుకు పెట్టుకుంటాం మనం? అక్కడ పేర్లోనే ఉంది వాచ్. అంటే ఏంటి? చూడటం. ఏం చూడటం? మన స్థలానికి, మనము ఉన్న చోటు కాపలాగా ఉన్న స్థలానికి గుర్తు తెలియని వ్యక్తులు రావటం. అతడు చూస్తాడు. చూడవలసిన బాధ్యత. కీటకాలు అంటే జంతువులు గాని ఏమీ రాకుండా, ఏ వాహనాలు రాకుండా అనుమానాస్పదంగా కలిగి ఉన్న పరిస్థితులను అక్కడుండి వీక్షించటం. ఆ విషయాన్ని బట్టి అతను పంపటమో లేకపోతే ఇతరులకు, అధికారులకు చెప్పటమో చేయాలి. అలాగే విశ్వాసి కూడా, నీ ఇంటికి సాతాను వస్తున్నాడా? నిన్ను మోసగించేవాడు వస్తున్నాడా? నిన్ను నరకానికి లాక్కెళ్ళేవాడు వస్తున్నాడా? మృగలు వస్తున్నాయా? పరిశుద్ధమైనటువంటి దూతలు వస్తున్నారా? పరిశుద్ధులకు దేవుడే వస్తున్నాడా అని ఏం చేయాలి? మనం చూడాలి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచూచు నీ ప్రేమ సొంపు సువార్తను. నువ్వు విన్న ప్రతి విషయము, నువ్వు గ్రహించుకుని భద్రపరుచుకున్న ప్రతి విషయము నీకేమిస్తుంది అంటే, నీ కన్నులు తెరవబడే స్థితినిస్తుంది. ఆదాము అవరైనటువంటి వారు మంచి చెడు అని పండును తిని వారి కన్నులు ఏమయ్యాయి? తెరవబడ్డాయి. సువార్త కూడా పాపపు కన్నులను నీ నుండి తొలగించి వేసి నీ దేవుణ్ణి చూడగలిగే మార్గాన్ని ఇస్తాయి. ఇద్దరు కవల పిల్లలు ఎదురుగా నిలబడి, నా ఇద్దరు నా పేరేంటో కనుక్కో, నేను ఎవరి బిడ్డనో కనుక్కో, మా ఇద్దరులో పెద్ద ఎవరో కనుక్కో అని అన్నాం అనుకో, కొన్నిసార్లు తల్లిదండ్రులకే ఇబ్బంది ఏర్పడద్ది. ఇంతెందుకు? ఇద్దరు బిడ్డలు రేషన్ విషయంలో కూడా ఈ అమ్మాయి పేరు, ఆ అమ్మాయి పేరు ఇప్పటికీ కన్ఫ్యూజనే. కనిపెట్టడం కోసం చెవుకు పెట్టుకున్నటువంటి ఇయర్ రింగ్స్ చూసో, లేకపోతే ఫేస్ కట్ చూసో, హెయిర్ స్టైల్ చూసో కనిపెడతామంటే ఇద్దరు వేసుకున్నారు అంటే కంప్లీట్లీ మ్యాచింగ్ అనమాట. దేవుని ప్రియబిడ్డలారా, అపవాది ఎవరు, నీ ప్రభు ఎవరో కూడా తెలియని లోకంలో ఉన్న నీ సొంత బిడ్డలను కానీ, నీ సొంత కుటుంబీకులు నీ కళ్ళతో చూసి కనిపెట్టలేవు. కానీ ఈ కళ్ళు వేసుకుని దేవుని చూడటానికి రెడీ అయిపోతామా? సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనంలో భక్తుడైనటువంటి సొలొమోను రాస్తున్నటువంటి గొప్ప మాట, కీడుకు ప్రతి కీడు చేసినందుకు కొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకును, ఆయన నిన్ను. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, నువ్వు కనిపెట్టుకోవలసినది యెహోవా కొరకు. ఆ కాలంలో ఏలూరు
దేవుని మిషన్ను సన్నిధిస్తున్న ప్రారంభంలో దేవదాసయ్య గారి కాలంలో అయ్యగారు ఒక్కొక్కరికి ఒక్కొక్క విజ్ఞాపన అంశాలు చెప్పారు. దానికోసమే ఈ వారం వచ్చి అయ్యా మేము ఏం ప్రార్థన చేయాలండి, ఆ తర్వాత వారం వచ్చి ఏం ప్రార్థన, ఇలా అడిగేది కాదమ్మా ఎవరు. అయ్యగారు ఒక బాధ్యత చెప్పేవారు, అమ్మాయి నీకు స్వస్థత, ఎవరిని దగ్గర వచ్చినా స్వస్థత ప్రార్థన ఇది, నీది విజ్ఞాపన, పరలోక పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన. రెండవది కనిపెట్టుకోవటం, పరిశుద్ధుల కొరకు కనిపెట్టు, వాళ్ళ రూపములు వాళ్ళ లావణ్యముల స్థితుల కొరకు కనిపెట్టు. మూడవది అలౌకిక స్థితులు, లోక స్థితులు కలిగిన వారి కొరకు కనిపెట్టు. ఇలా 7 సన్నిధి స్త్రీలకు దర్శన వరములని, వాక్య వరములని, ఉపదేశ వరములని. ఎందుకంటే ఇక్కడ నేను నిలబడ్డా చెప్తున్న వాక్యం, ఒక లోపము దొర్లింది అంటే దాన్ని కనిపెట్టుకునేవారు ఖచ్చితంగా సంఘంలో ఉండాలి. అయ్యగారు దానికోసం ప్రార్థనా పరులను ఏర్పాటు చేసుకున్నారు, సన్నిధి స్త్రీలను ఏర్పాటు చేశారు. వాక్యం ఒక దైవజనుడు నిలబడి చెప్పేస్తాడంటే అన్ని కరెక్ట్ చెప్పేస్తాడని అస్సలు అనుకోవద్దు దయచేసి. ఎవరైనా సరే యెషయా ప్రవచించాడు, నెరవేర్పు విషయానికి వచ్చాడు. అతను ఏం చేశాడు? ప్రభువు పుట్టిన తర్వాత నెరవేర్పులో ఉన్నటువంటి ఘనత లోకానికి కనబడింది. ప్రభునందు ప్రియులారా, మోషే ధర్మశాస్త్రం రాయగలిగాడు, దాన్ని బోధించలేకపోయాడు. అది ప్రభువే బోధించాడు కదా లోకాన్ని. అలాగనే ప్రవచించువారు, నెరవేర్చువారు, వ్రాయువారు, ఉపదేశించువారు. అలాగే ఉపదేశించిన వాటిలో మరణాలేవో మలినాలేవో కూడా కనిపెట్టడానికి మిషన్లో కొందరు తల్లులు ఉండేవారు. అందులో ఒక తల్లి గారు ప్రభువును కనిపెట్టుకుని చేస్తున్న ప్రార్థన ఏంటంటే, ప్రభువు రూపం ఎలా ఉంటది అని ప్రార్థన చేసుకుందంట. చేసుకుంటే ప్రభువు నన్ను హత్తుకో అని దర్శనం ఇచ్చారంట. తల్లిగారు హత్తుకున్నప్పుడు ఆమె కళ్ళు తెరవగానే ఆమె చేతులు ఒక ఉంగరం ఆకారంలోకి వచ్చున్నాయి. ఇట్లాగా కౌగిలి ఆకారంలోకి వచ్చుంటే ఆ కౌగిలిని అలాగే ఆమె చూసుకుని దైవజను యొద్దకు వేరి, అయ్యా నాకు ప్రభువు యొక్క కౌగిలి తెలిసిపోయింది అని అన్నమాట. అందుకే గతంలో చెప్పే ఒక భర్త కౌగిలి భార్యకే తెలుసు, బిడ్డల కౌగిలి తల్లికే తెలుసు, లోకము కౌగిలి పరిశుద్ధులకు తెలుసు. ఎవరు తెలుసండి? నీ లోకం నేను ఎలా పట్టుకుంటుందో తెలిసిపోతుంది. ఇవన్నీ ఎలా వస్తాయి? కనిపెట్టుకునుట గొప్ప ధన్యత. అతడు తలపెట్టి చేయు యత్నించును ఎల్లప్పుడూ సతతము పన్నాగములు సఫల మగుచుండును గాన. అపవాది పన్నే ఏ పన్నాగమైనా ఏమైపోద్ది? నీ జీవన ధన్యత ద్వారా సఫలమైపోద్ది. నాకు పడుకున్నారుగా, క్రైస్తవ సంఘము ఘనకార్యములు చేయు కాలము వచ్చెను తెలుస్తున్నా. ఇది ఏ కాలము? ఘనకార్యాలు చేసే కాలం, ఘనకార్యాలు చూసే కాలము కాదు. ఎప్పుడు బైబిల్ మిషన్ స్థాపన జరిగింది అప్పుడే కార్యాలు జరిగిపోతున్నాయి, అప్పటి నుండే కార్యాలు తీసేస్తాను. ఇప్పుడు ఘనకార్యాలు ఇంకా పెరగాలి తప్ప తగ్గకూడదు. అందుకు మనం ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. భక్తుడైన సొలొమోను అదే రాశారు ఆ వచనంలో. ఏమని చదువు నాన్న? 22వ వచనం చదువు తల్లి. కీడుకు ప్రతి కీడు చేయాలనుకోనవద్దు. నీ కీడు చేసిన వానికి నువ్వు కీడు చేయాలనుకోవద్దు. అపవాది నిన్ను లోపరుచుకున్నాడు కాబట్టి అపవాది దారిలోనికే వెళ్ళాలని నువ్వు అనుకోకూడదు. నీకు సహకరించలేదు వారికి సహకరించను అని అనుకోకూడదు. ప్రభు ఏం చేస్తాడంట? ఏమని రాస్తాడు అక్కడ చదవండి. యెహోవా కొరకు కనిపెట్టుకొనము, ఆయన నిన్ను రక్షించును. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలు ఊరకే నిలిచియుండుడి. ప్రభు అంటారు, మనోవిచారమకూడదు నీకనే కీర్తనలో, ఎన్నో అద్భుతములు నీ చేత యేసునే స్వయముగా చేయించు, సున్నా చుట్టూను వ్యతిరిక్తములను చూచుకునము, నా శక్తి ప్రభావము. నీ ప్రతి వ్యతిరిక్తాన్ని దేవుడు సున్నా చుట్టేస్తా. నీకు పెన్షన్ రాలేదా? అధికారి పట్టుకొచ్చి నీ చేతిలో పెడతాడు. నీకు లోన్ శాంక్షన్ రాలేదా? వాళ్ళే ఫోన్ చేసి ఫలానా రోజున మనం మరలా చెప్తారు. లోక కార్యములెల్లా నీ కార్యవాటికి లెక్కైపోవును. నీ కార్యం గొప్పగా ఉంటే లోక కార్యము నీ కళ్ళు తిరిగి తలదించుకునే స్థితి వస్తుంది. పెన్షన్ ఇచ్చారని పరలోకం నుంచి కూడా వెళ్ళిపోతారు కొంతమంది. వెళ్ళిపోతారా?
ప్రభు చెయ్యేస్తా ఉన్నప్పుడు అవ్వా ఇంకో నీకు 200 పెన్షన్ పెరిగిందన్నాను కదా, చెయ్యదులే వెనక్కి వెళ్ళిపోయావు అనుకో, నువ్వు ఇంకా సరిపోయింది. సంబరమే సంబరం అన్నమాట. ఇప్పుడు ప్రభు పెట్టారు పైన, నాయనా నీకు పరలోకంలో ఇంకా ఎక్కువ పెన్షన్ ఇస్తాను లేక ప్రభు. పరలోకంలో కూడా పెన్షన్ ఉంటుంది అయ్యారు అంటారు. ఇప్పుడు మీరు నాకు ప్రభు నందు ప్రియులారా, దేవుని నామమున దేవుని కొరకు కనిపెట్టుకునండి. నీ కార్యము ఎంత దీటుగా ఉంటే నీ ధాటికి ఈ లోక కార్యాలన్నీ ఏమైపోతాయి? పోటీ లేకుండా అయిపోతాయి. ఆ రీతిగా కనిపెట్టుకుంటూ ఈ నూతన వత్సరములో ఉన్న ప్రతి విషయమును జయించగలిగే ధన్యత త్రిత్వ దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకు వందనములు. సమస్త జ్ఞానమునకు మించిన నీ వాక్యమును మాకు బోధించిన తండ్రి స్తోత్రములు. నాయనా, అబ్రహాము కనిపెట్టుకున్నాడు కాబట్టి లోకమును తండ్రి కాలేవు, లోకమును తల్లి కాలేవు అన్న దంపతులకు ఇస్సాకునిచ్చావు నాయన. యోసేపు తండ్రి కలలు చెప్పుట మాని కనిపెట్టుకున్నాడు గనక మంత్రి అయ్యాడు. యోబు కనిపెట్టుకున్నాడు గనక పునరుద్ధీకరణ చేయబడ్డాడు. కృష్ణుడు కనిపెట్టుకున్నాడు గనక పునరుద్ధారణమై లేచుట చూచారు, ఆరోహణ కూడా చూచారు. ఈనాడు మేము కనిపెట్టుకొనుచున్నాం. నీ రాకడలో ఎత్తబడగలిగే స్థితిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. నా యేసుడు నాకుండగా నన్నేమి ఏది చేయను. మీరు మాకు కనబడండి, మాతో మాట్లాడి ఇదే బైబిల్ మిషన్ అనుభవముగా చిరకాలము ప్రజ్వలింప చేయమని మాతో మాట్లాడి, మా అందరితో మాట్లాడి, మా అందరి కార్యములను మహిమ కార్యములుగా మార్చి జరిగించుచున్న యేసు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, దేవుని యొక్క సకల ఆశీర్వాదము, మహోన్నతపు ప్రభు వారి యొక్క దీవెన సదా మీ ఎల్లరకును తోడయుండును గాక. మరణాత. సంతోషము. ఈ సమయమున కానుక సమర్పణ జరిగించుకుందాము. ఆ తరువాత ప్రభు సంస్కార విందు కార్యక్రమం. గత వారం నూతన వస్త్రములో 1వ తారీఖు సంస్కారం ఇచ్చా. ఎవరైతే పుచ్చుకోలేదో వాళ్ళకి మాత్రమే అమ్మా, వేరే వాళ్ళకి కాదు. కానుక సమర్పణ జరిగించుకుందాము.